హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. సో ఈరోజు నేను మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళది హౌస్ ఓపెనింగ్ ఉందన్నమాట. సో అక్కడికైతే వచ్చేసాను. సో హౌస్ ఎలా ఉంది, అసలు ఏంటి అని వీడియోది క్లియర్గా పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపించుకుంటూ. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఏది స్కిప్ చేయకుండా అన్నీ అయితే వీడియో చూసేయచ్చు. సో ఇప్పుడు మన వీడియో విషయానికి వస్తే చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనమాట. సో ఇక్కడ ఈరోజు సత్యనారాయణ స్వామి రథం అయితే చేశారు. చూడండి పూజ. నేను యాక్చువల్లీ కొంచెం లేట్గా వచ్చాను అనమాట, అందుకే పూజ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు. నేను కొంచెం లేట్ అయింది రావడానికి, కొంచెం వర్క్ ఉండడం వల్ల. సో చూడండి, ఇక్కడ ఇది హాల్ అనమాట. ఇది వచ్చేసి 3 బెడ్రూము. సో కనిపిస్తుంది కదా, ఇది మొత్తం హాల్ అనమాట. సో ఇక్కడ మనకి రైట్ సైడ్కి వస్తే అంటే మన డోర్ తీయంగానే రైట్ సైడ్లో టీవీ యూనిట్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, టీవీ యూనిట్ అయితే జస్ట్ ప్యానలింగ్ కొట్టేసి కింద బాక్స్, అలాగే రైట్ సైడ్ బాక్స్ అయితే ఓన్లీ బాక్స్ అయితే కొట్టారు. లామినేట్ షీట్ అలా ఏం అంటించలేదు. సో అక్కడ నుంచి కొంచెం లోపలికి వచ్చి రైట్ సైడ్ వస్తే ఇది వచ్చేసి ఐ థింక్ మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా, బట్ నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం వచ్చాను. సో ఇక్కడైతే కబోర్డ్ వర్క్ అయితే మనకి నీట్గా కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది. బట్ హ్యాండిల్స్ అయితే ఇంకా ఫిక్స్ అయ్యలేదు. హ్యాండిల్స్ అయితే ఎక్కడ మనకైతే కనిపించలేదు అనమాట. ఇట్లా నేను ప్రెస్ చేసి చూస్తుంటే మేబీ పుష్ బటన్స్ ఏమైనా పెట్టారా లైక్ అలా అనుకున్నాను. సో ఇక్కడ హ్యాండిల్స్ అయితే ఇంకా ఫిక్స్ అయ్యలేదు. ఇక్కడ వచ్చేసి సీటింగ్ ఏరియా అనమాట. విండో ఉంది కదా, సో సీటింగ్ ఏరియా మీద మంచిగా కుషన్ వేసుకొని సీటింగ్ అయితే మంచి కూర్చొని ఏమైనా వర్క్ అలా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నేను అనుకుంటున్నా మేబీ డ్రెస్సింగ్ యూనిట్ అయి ఉండొచ్చు అని ఐ థింక్ అనుకుంటున్నాను. లేదా ఇన్కేస్ పూజా బాక్స్ అక్కడ ఏమన్నా పెట్టారేమో, నాకైతే అంత ఐడియా లేదు. అది ఫుల్గా అయిపోయిన తర్వాత మనకు ఒకైతే ఐడియా వస్తుంది. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడైతే కబోర్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక మొత్తం రూమ్ అయితే మొత్తం మెటీరియల్తో నిండిపోయింది అనమాట. సో ఇది వచ్చేసి మేబీ చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు స్టడీ టేబుల్కి అయితే అరేంజ్మెంట్ చేశారు. సో ఇక హాల్ విషయానికి వస్తే ఇక్కడ క్రాకరీ యూనిట్. సో ఐ థింక్ పైన వచ్చేసి గ్లాస్ డోర్స్ వస్తాయి. బాక్స్ అయితే రెడీ అయిపోయింది, గ్లాస్ డోర్స్ అయితే రావచ్చు. సో కింద అయితే చార్కోల్ షీట్స్ మేబీ అలా ఏమైనా అరేంజ్ చేస్తారేమో. ఇది వచ్చేసి బాల్కనీ అనమాట. చూడండి, చాలా బాగుంది బాల్కనీ. ఇక్కడ నుంచి అన్ని ప్లేస్ మనం చూసేయచ్చు అనమాట. సో ఈ క్రాకరీలో ఈ రైట్ సైడ్ అయితే ఒక బాక్స్ లాగా వార్డ్రోబ్ లాగా చేశారు, ఏమైనా స్టోరేజ్ అలా చేయడానికి. కింద అయితే స్టోరేజ్ అయితే ఇచ్చారు. సో అక్కడి నుంచి మనం పక్కనే ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంది. సో ఆ మాస్టర్ బెడ్రూమ్ పక్కన కిచెన్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. సో అంతా వర్క్ అయితే ఎక్కడ కంప్లీట్ అయితే అవ్వలేదు. సో కొంచెం వర్క్ అయితే జరుగుతుంది. అక్కడ కొంచెం చూడండి. కిచెన్ అయితే పైన లాఫ్ట్ ఏరియా అయితే కంప్లీట్ చేశారు. హెడ్ లెవెల్ స్టోరేజ్ అయితే చిన్న బాక్స్లో అయితే కొట్టారు. ఆ ఖాళీ ఉన్న మధ్యలో చిమ్నీ వచ్చింది. సో మనకి స్టవ్ కింద. సో కింద వచ్చేసి మనకు తాళి యూనిట్కి నార్మల్ ఖాళీ బాక్స్ కన్నా అయితే రెడీ చేశారు. దానికి ఆపోజిట్లో 2 బాక్స్ అయితే ఇచ్చారు. సో ఆల్మోస్ట్ బాక్స్ అయితే రెడీ అంటూ లామినేట్ షీట్ కూడా మ్యాక్సిమం అంటించినట్లే ఉన్నారు. సో కింద వచ్చేసి కొంచెం మన గ్రైండర్ కానీ మిక్సీ అలా పెట్టుకోవడానికి స్టోర్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, బట్టలు వాష్ చేసుకోవడానికి యూటిలిటీ లాగా అయితే ఏరియా అయితే ఇచ్చేసారనమాట. సో అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్కి వెళ్తే ఒక చిన్న రూమ్ అయితే ఉంది. అది యాక్చువల్లీ స్టోరేజ్ లైక్ మనం ఏదైనా స్టోరేజ్ పెట్టుకునే రూమ్ అనమాట. సో అలా అయితే ఇక్కడ ఇచ్చేశారు. సో చెప్పాను కదా, పక్కనే ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉందని. చూడండి ఈ బెడ్రూమ్ ఎలా ఉంది, వార్డ్రూబ్స్ ఎలా డిజైన్ చేశారు. ఈ బెడ్రూమ్ కొంచెం అయితే నాకు డిఫరెంట్గా అనిపించింది అనమాట. వార్డ్రూబ్స్ అలా అంటే కొంచెం డిఫరెంట్ వేలో అయితే వార్డ్రూబ్స్ ఇచ్చారు. ఒకసారి చూడండి, మేబీ అక్కడ డోర్స్ వస్తాయి లేదా గ్లాస్ డోర్స్ ఏమైనా రావచ్చేమో. ఇది మొత్తం ఒకసారి ఫుల్ వర్క్ అయితే అయిపోయిన తర్వాత నేనైతే వీడియో పెడతాను. సో ఇప్పుడైతే మీరు చూసేయండి, అప్పుడు మీకు వేరియేషన్ అర్థమైంది అనమాట ఫుల్ వీడియో అయిపోయిన తర్వాత. సో ఇది ఓకే, ఇది ఇక్కడ వచ్చిందా అని మీకైతే కొంచెం క్లారిటీ వచ్చింది. సో తిను లక్ష్మి అనమాట. ఈ పక్క వచ్చేసి దీప్తి. సో తినే ఇంటి ఓనర్ లక్ష్మి. సో ఆ బుడ్డి పాప వచ్చేసి వాళ్ళ పాప అల్లరల్ల చేసేస్తుంది అనమాట, ఐస్ క్రీమ్ కావాలని చెప్పి. సో నేను ఏం చేశానంటే, ఇంకా పాప ఏడుస్తుంది, కిందికి తీసుకొచ్చాను ఐస్ క్రీమ్ ఇవ్వడానికి. సో దాంతోపాటు ఇంకా మనం ఫుడ్ దగ్గరికి వస్తే సైలెంట్గా ఉండం కదా, సో ఫుడ్ అయితే కానిచ్చేసాను. దాంతోపాటు మీకు కూడా ఏ ఐటమ్స్ ఉన్నాయో చూపిద్దామని వీడియో తీసాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి లైక్ క్యారెట్ ఒకటి, ఏమంటాం దాన్ని, దోసకాయ టైప్ ఏదో ఉంటుంది కదా, సో దానితో బక్షా ఒకటి, మిరపకాయ బజ్జీ, పులిహోర, రోటీస్తో పాటు పన్నీర్ కర్రీ, బగారా రైస్ అంటే వెజ్ బిర్యానీ టైప్లో వెజ్ బిర్యానీ, రైతా అండ్
నెక్స్ట్ వచ్చేసి గుత్తొంకాయ కర్రీ అయితే మంచిగా అనిపించింది. నెక్స్ట్ వైట్ రైస్, అది అయిపోయిన తర్వాత బెండకాయ వేపుడు అనమాట. సో చూడండి బెండకాయ వేపుడు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐ థింక్ పప్పు అనమాట. తోటకూర పప్పు పాలకూర పప్పు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సాంబార్, నెక్స్ట్ వచ్చేసి నార్మల్ పెరుగు చట్నీ, నార్మల్ పెరుగు. నెక్స్ట్ వచ్చేసి గోంగూర పచ్చడి, వడియాలు, నెక్స్ట్ స్వీట్ అయిన వచ్చేసి గులాబ్ జామ్, దాంతోపాటు ఐస్ క్రీమ్ అనమాట. సో ఇది వచ్చేసి ఈరోజు మెనూ అనమాట. మన హౌస్ వార్మింగ్ సెరమనీలో ఇది మెనూ వచ్చేసి. దాంతోపాటు స్వీట్ కిల్లీ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో చూడండి అందరు మంచిగా పైన వెళ్ళి కలిసేసి వచ్చి కింద అయితే భోజనాలు మంచిగా చేసేస్తున్నారు. సో ఈ విధంగా అయితే ఫంక్షన్ చాలా బాగా జరిగింది. అలాగే మాకు వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో మీ సైడ్ ఓపెనింగ్స్ ఉంటే ఎలా చేస్తారు, మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.